షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య గారు గత 2 రోజుల క్రితం వెల్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చాలా తీవ్రంగా వెల్మ సామాజిక వర్గంలోని ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతినే విధంగా చాలా చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి ఒక అంశాన్ని అయితే మాట్లాడడం జరిగింది. చంపేస్తాం మీరెంత అనే విధంగా అయితే మాట్లాడడం జరిగింది. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు తీన్మార్ మల్లన్న, ఇలా అనేక మంది వెలమ సామాజిక వర్గం జనాభా పరంగా చాలా తక్కువ ఉన్నారన్న ఉద్దేశంతో, మా ద్వారా వచ్చేటువంటి ఓట్లు కూడా తక్కువ ఉన్నటువంటి ఇలాంటి అనేక రకాల ఉద్దేశంతో ఇతర కులాలను రెచ్చగొట్టుకుంటూ ఇతర కులాల ఓట్లు రావాలన్న ఉద్దేశంతో చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఈ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మూసి ప్రక్షాళన సందర్భంగా కేసీఆర్ను విమర్శిస్తూనే ఆ సందర్భంగా వేల్మ జాతి అంటూ రకరకాలుగా తిట్టడం జరిగింది. అయితే ఆ సందర్భంగా కూడా నేను వీడియో అయితే పెట్టడం జరిగింది. కోర్టులు ఇలాంటి వారి పట్ల కఠినంగా శిక్షించాలి. ఒక రాజ్యాంగబద్ధంగా గెలిచినటువంటి నాయకులు ఇలా మాట్లాడితే సామాన్య పౌరులు ఇంకా ఎలా మాట్లాడతారనే ఉద్దేశంతో నేను ఒక వీడియో చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళదే కాబట్టి దయచేసి రాష్ట్ర హైకోర్టు అలాగే మన దేశ సుప్రీంకోర్టు ఇలాంటి నాయకుల పట్ల కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. తీన్మార్ మల్లన్న, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, అలాగే శంకరయ్య, షాద్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి శంకరయ్య పైన, ఈ ముగ్గురు పైన ఇంకా కూడా గతంలో చాలామంది మాట్లాడారు. వీళ్ళందరినీ మాట్లాడినటువంటి వీడియోలను వెలికి తీసి ప్రూఫ్లుగా చూపెట్టి మేము కూడా ఇటు హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కానీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకు కూడా కానీ సబ్మిట్ చేసి వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుతాము. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాల్లో దాదాపుగా దేశం మొత్తం అక్కడక్కడ ఎవరైతే వెల్మ సామాజిక వర్గం పైన అనుచితంగా వ్యవహరిస్తున్నారో, ఎవరైతే చంపుతామో అన్నట్టుగా లేకపోతే కించపరిచే విధంగా మాట్లాడుతున్నారో వీళ్ళందరిపైన అయితే కేసులు పెట్టాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పటికైతే ఎక్కడ కూడా ఇంకా కేసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు తెలుస్తలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారో లేదో తెలియదు. కనీసం క్షమాపణ కూడా చెప్పిన సందర్భం అయితే ఇప్పటిదాకా అయితే లేదు. షాద్నగర్ ఎమ్మెల్యే అయితే మాటలు వెనక్కి తీసుకుంటాం అన్నట్టు తప్ప ఎక్కడ కూడా క్షమాపణ చెప్పినట్టయితే లేదు. కాబట్టి దయచేసి రాష్ట్ర కోర్టుని అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా మీరే చొరవ తీసుకొని కేసును సుమోటగా తీసుకొని, చట్టం ముందు అందరు సమానమే కాబట్టి సీఎం అయినా ఇంకెవరైనా అందరూ సమానమే కాబట్టి దయచేసి కోర్టులకు విన్నవించుకుంటున్నాను. ఇక్కడ అమెరికా నుంచి కుదిరితే నేను కూడా మెయిల్ ద్వారా కోర్టులకి కంప్లైంట్ చేసేటువంటి దానికోసం ఆలోచించి ఒక మెయిల్ అయితే పంపిస్తానని తెలియజేసుకుంటున్నాను. వీళ్ళు ఒక రాజకీయ ఉగ్రవాదుల్లాగా, రాజకీయ రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇది కేసీఆర్ని ఉద్దేశిస్తూ చాలా సందర్భాల్లో తిట్టడం జరిగింది. కేసీఆర్ని వ్యక్తిగతంగా, రాజకీయ పరంగా, లేకపోతే అతడు ఏదైనా తప్పులు చేస్తే ఆధారాలతో అతన్ని అరెస్ట్ చేయొచ్చు, లేదంటే అతన్ని రాజకీయపరమైనటువంటి తిట్టండి, దానికి మేము ఏమనం. కానీ ఇతర మొత్తం అంటే వెల్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరికీ సంబంధించే విధంగా వెల్మ జాతి అంటూ అనేక రకాలుగా తిట్టడం జరుగుతుంది. కాబట్టి మా మనోభావాలు దెబ్బతినడం వల్ల మేము కోర్టులను అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వెల్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు దయచేసి మీరు కూడా చాలామంది అడ్వకేట్లు, లాయర్లు, జడ్జీలు ఉన్నారు కాబట్టి మీరు కూడా కోర్టులకి తెలియజేసి కోర్టులు కేసును సుమోటో తీసుకునే విధంగా కానీ, లేదంటే మీరు డైరెక్ట్గా కానీ కేసు ఫైల్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. కాబట్టి ఇక ముందు ఒక వెల్మ సామాజిక వర్గాన్ని కాకుండా ఏ వ్యక్తి కూడా ఏ కులాన్ని, ఏ మతాన్ని కూడా కించపరచకూడదని, ఒకవేళ కించపరిచినట్టయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏ రకంగా అయితే పెడుతుంటారో ఎస్సీ ఎస్టీలను తిట్టినప్పుడు, అలాగే ఏ వర్గాన్ని తిట్టినా కూడా అలాంటి కఠినమైన కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. అయితే జనాభా పరంగా ఓట్లు మావి తక్కువ ఉన్నాయని చెప్పి ఎక్కువ శాతం ఓట్లు ఉన్నటువంటి వారిని వేడుకునే దిశగా మా పైన ఈ రకంగా మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. ఇక ముందు ఎవరు మాట్లాడినా ఊరుకోం. అయితే తెలంగాణలో పోలీసులు ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం లేదు కాబట్టి దీని పట్ల నేను సోమవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 2 గంటల పాటు
మౌన దీక్ష చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అమెరికాలో ఇక్కడ నేను 2 గంటల పాటు మౌన దీక్ష చేస్తాను. మళ్ళీ ఒక వీడియో ద్వారా ఒకవేళ తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేశారో లేదో ఆ సందర్భాన్ని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒక వీడియో అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కె గిరేందర్రావు, శ్రీగాథ, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక్కడ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. కేజీఆర్ యూఎస్ఏ తెలుగు లోక్స్ ద్వారా ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి కేవలం వెల్మ సామాజిక వ్యక్తులే కాకుండా అన్ని రకాల కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దీనిపైన స్పందించండి. ఎందుకంటే మనం ప్రజలుగా మనం అందరం బాగానే ఉంటున్నాము, కానీ నాయకులు వారి తప్పిదాలను కప్పించుకునేందుకు కానీ, ఓట్ల కోసం కానీ, ఇంకా అనేక రకాల కుట్రలతో మన కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రతి కులం సంబంధించినటువంటి వ్యక్తులు వీటి పట్ల స్పందించి మీ ఒపీనియన్ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఏ వ్యక్తి కూడా, ఏ రాజకీయ నాయకుడు కానీ, లేకపోతే ఏ కామన్ వ్యక్తి అయినా, ఏ సాధారణ పౌరుడు కూడా ఎవరిని దూషించకుండా ఉండేందుకు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కె గిరేందర్రావు, శ్రీగాథ, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా.